నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ పద్మావతి. ఈరోజు మనం సింహవాహిని అమ్మవారి దగ్గర అయితే ఉన్నాము. చూడొచ్చు, లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి అమ్మవారు బోనాల జాతర అయితే ఆల్రెడీ సిద్ధమైపోయింది. ఇక్కడ ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి అయితే మనకి ఇక్కడ బోనాలు అయితే ఇస్తున్నారు. తెల్లవారుజామున ఉదయం 5 గంటల నుంచే ఉపవాసం ఉండి అమ్మవారి కోసం పలహారం సిద్ధం చేసి బోనం ఎత్తుకొని అమ్మవారిని దర్శించేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కొంతమంది అయితే, మరికొంతమంది ఒక్కసారైనా సరే అమ్మవారిని దర్శించాలి అని అనుకొని దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు మరికొంతమంది, మొక్కులను తీర్చేవారు కొంతమంది అయితే కోరిన కోరికలు తీర్చమంటూ వేడుకునేవారు మరికొంతమంది. ఇలా కారణాలు ఏవైనప్పటికీ కూడా అమ్మవారిని దర్శించుకోవడం అనేది ప్రధాన ఉపవాదంగా మారుతుంది. అయితే అసలు బోనాలను ఎందుకని చేస్తారు అనే ప్రశ్నకు వస్తే గనక, అమ్మవారి బోనాలను 200 ఏళ్ల క్రితము వచ్చిన కలరా వ్యాధుల నుంచి, అనేక రోగాల నుంచి అమ్మవారిని కాపాడమని ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వేడుకుంటే ఆ అమ్మవారు వెంటనే కరుణించి వారికి ఉన్న ఆ రోగాలన్నిటి నుంచి తొలగించడంతో పాటుగా ఇంకెప్పుడు ఆ రోగాలను రాకుండా నేను అడ్డుకుంటాను అంటూ ఇక్కడ ఉన్న వారందరికీ మాట ఇవ్వడం జరిగింది. అలా అమ్మవారు ఇక్కడికి వచ్చే వారందరినీ కూడా భక్తి శ్రద్ధలతో కొలిచే వాళ్ళకి కోరిన కోరికలు తీర్చే దేవతగా నిలిచింది. అయితే ఆ తదనంతరమే అమ్మవారికి బోనమెత్తి అమ్మవారిని దర్శించుకోవడంతో అలా ఆ ఏడాది నుంచి కూడా ఇప్పటి వరకు అమ్మవారికి బోనాల జాతర అనేది చేస్తున్నారు. అయితే అమ్మవారికి బోనాల జాతర చేయడంలో మరింత ప్రత్యేకమైన విశిష్టత కూడా ఇందులో లేకపోలేదు. అయితే లాల్ దర్వాజా అనే పేరుకు గల కారణం కూడా ఉంది. అయితే లాల్ అంటే ఎరుపు. అమ్మవారిని ప్రతిష్ఠించిన తరువాత ఎరుపు పూలతో కుంకుమతో పూజ అర్చనలను చేశారు. అయితే ఆ పూజార్చనల అనంతరం అక్కడికి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించిన తర్వాత లాల్ అనే పేరును తీసుకువచ్చారు. అయితే అలా ఎరుపు కుంకుమలలో పువ్వులలో అమ్మవారు ఎర్రటి ముఖ చిత్రంతో కనిపించగా చూసిన వాళ్ళందరూ ఎరుపుగా ఉంది అనే విధంగా లాల్ అనే పేరుని తీసుకువచ్చారు. అయితే ఇంకా దర్వాజా అనే పేరుకు కూడా మరో కోణం ఉంది. అయితే రాజులు, పూర్వకాలంలోని మొఘలు రాజులు ఇక్కడ హైదరాబాదులోని వచ్చి వెళ్లేందుకు దాదాపుగా 12 మార్గాలను అయితే ఏర్పాటు చేశారు. అయితే ఒక్కొక్క మార్గానికి ఒక్కొక్క ద్వారాన్ని ఏర్పాటు చేసి వారి సైనికులను కూడా అక్కడ ఉంచారు. అయితే యుద్ధానంతరం ఎవరైనా సరే లోపలికి రావాలి అన్నా, బయటకు వెళ్ళాలి అన్నా సరే అదే దర్వాజా నుంచి వెళ్ళే విధంగా అయితే ఏర్పాట్లను చేశారు. అలా ఆ విధంగా అమ్మవారి కూడా ఆ దర్వాజా ముందున ఏర్పాటు చేశారు. అలా ఆ దర్వాజా ముందు ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహమే ఈ సింహవాహిని మహంకాళి అమ్మవారు. అలా అమ్మవారిని ప్రతిష్టాపించిన తర్వాత అమ్మవారికి విశిష్టమైన పూజలు చేసేవారు. అయితే 200 ఏళ్ల క్రితం వరకు కూడా ఇక్కడ ఉన్నది కేవలం అమ్మవారి ప్రతిష్టాపన రూపం మాత్రమే. కానీ సంవత్సరం కూడా అమ్మవారిని ఒక్కొక్క మార్పు చేసుకుంటూ వస్తూ ఈరోజు చూస్తున్న మనకి ఈ ఆలయం అయితే మనకి ఈరోజు నిదర్శనంగా నిలిచింది. అయితే 200 ఏళ్ల చరిత్రకు పైనే ఉన్న సింహవాహిని అమ్మవారి యొక్క ప్రతిష్టాపన గురించి కానీ, అమ్మవారి ప్రత్యేకత గురించి కానీ చెప్పాలి అంటే మాటలు చాలవు అని ఇక్కడ వారు చెప్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనకి ఇక్కడ అమ్మవారికి బోనాలు అయితే ఈరోజు ఉదయం తెల్లవారుజామున 5 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు కొనసాగుతుంది. దాని తర్వాత అమ్మవారిని ఊరేగింపుతో పాటు అమ్మవారికి ప్రత్యేకమైన పూజలు కూడా నిర్వహిస్తారు. అయితే కుంకుమార్చనలు, పసుపు కుంక అభిషేకాలతో పాటు లక్ష దీపాలు, ఇలా ప్రత్యేకమైన పూజలను నిర్వహిస్తున్నారు. అయితే ఈరోజు అమ్మవారి బోనాల అనంతరం రేపు వచ్చేసి మనకి రంగం కార్యక్రమం, భవిష్యవాణి కూడా ఉంటుంది. అయితే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే వారికి దర్శనం వేగవంతంగా అయ్యే విధంగా ప్రస్తుతం ఇక్కడ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. అయితే 1500 మందికి పైగా పోలీసు సిబ్బందితో పాటుగా ప్రత్యేకమైన సిఆర్పిఎఫ్ సిబ్బంది వారు కూడా ప్రత్యేకమైన క్యూ లైన్స్ ని ఏర్పాటు చేసి అమ్మవారి దర్శనం వేగవంతం అయ్యే విధంగా చూసుకుంటున్నారు. అంటే మీ పేరు?
నీరజ. ఎక్కడి నుంచి వచ్చారు? హోల్ సిటీ. హోల్ సిటీయేనా? దాదాపు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి బోనాలు చేస్తారు? 15 years. 15 ఇయర్స్. అసలు బోనాల పండుగ ఎందుకని చేస్తారు? ఎందుకనంటే మేము అనుకున్నవన్నీ తీర్చాలి, అమ్మవారి చల్లని చూపు మా మీద ఉండాలని చెప్పి బోనం చేస్తున్నాం. ఓకే, బోనం అంటే ఏంటి? బోనం అంటే పరమాన్నం, పాలు, బెల్లం దాంతో చేస్తాం. ఓకే, అసలు అమ్మవారికి ఆషాఢ మాసంలోనే ఎందుకని బోనాలు చేస్తారు? ఆషాఢ మాసంలోనే అమ్మవారికి ఇష్టం అని చెప్పి అమ్మవారికి బోనం చేస్తాం. ఓకే, బోనాలు చేసేటప్పుడు తప్పనిసరిగా పాటించాల్సిన నియమాలు ఏమైనా ఉంటాయా? అంటే మొదటిసారి చేసే వారి కోసం. ఇక మొదటిసారి అంటే ఇక ఎప్పుడైనా అదే ప్రకారం చేయాలి. అయ్యయ్యో, అలేఖ్య. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ లాల్ దర్వాజా. ఈ బోనంలో ఏమేమి ఏర్పాటు చేస్తారు అమ్మవారి కోసం? పరమాన్నం. పరమాన్నం. అసలు బోనం ఎందుకని ఇస్తారంటే అమ్మవారికి చాలా మందికి తెలియదు. మొక్కు. మొక్క అంటే ఇప్పుడు ఆషాఢ మాసంలోనే బోనాలు ఎందుకు చేస్తారు, ఏమైనా ఐడియా ఉందా? ఆషాఢ మాసంలోనే ప్రత్యేక ఆషాఢ మాసంలో బోనాలు చేయాలని ఒక ఎప్పటి నుంచో చరిత్ర నుంచి నడుస్తున్న ఉంటదమ్మా. ఓకే, మీకు చరిత్ర ఏమైనా ఐడియా? చరిత్ర తెలియదు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే మంజు అసలు దారివ్వండి, ఇక్కడ క్లియర్ చేయండి కొద్దిగా. వారు ఆ క్యూలైన వారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇక్కడ ముందుకు మెయిన్ గేట్ దగ్గరకు వచ్చి ఎవరికి కూడా ఇబ్బంది కలిగించదు. మీకు ఏర్పాటు చేసినటువంటి క్యూలైన్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ಇಲ್ಲಿ ಕೋಲಿ ಮಾಡ್ತಾರೆ ಮುಂದೆ ಬಂಗಿಲ್ಲ. కరుణిస్తుంది అనే మనము ఈరోజు బంగారు బోనం వేసుకునేటువంటి అదృష్టం మాకు కలిగించినందుకు ముఖ్యంగా నిజంగా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్న కమిటీ సభ్యులందరికీ కూడా